నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ నేను చామదుంపల కర్రీతో మీ ముందుకు వచ్చాను. చామదుంపలు అలాగే ములక్కాడల కర్రీ. అయితే ఇక్కడ మనకి చామదుంపలు అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది పులుసు. కానీ ఇలా పులుసుగా కాకుండా కొంచెం కొద్దిపాటి చింతపండు గుజ్జుతోనే ఇలా క్రీమీగా కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటో మునక్కాడ కర్రీ తింటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఇదే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇందులో టమాటో మునక్కాడలు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి. మరి ఏం చేసామనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దామా. ఇక్కడైతే చామదుంప పులుసు కోసం అయితే నేను 1/2 కేజీ చామదుంపల్ని ఇలా ఉడికించి మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇట్లా చూడండి, ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఉడికించిన వాటిని. అలాగే ఇక్కడ నేను ములక్కాడ ఒకటి తీసుకున్నాను, టమాటోలు 2 పెద్దవి, ఉల్లిపాయ పెద్దది ఒకటి, పచ్చిమిరపకాయలు 3, అలాగే చింతపండు చిక్కగా తీసుకున్న గుజ్జు ఒక పైన కొంచెం. మరి ప్రాసెసింగ్ ఏంటో చూద్దామా. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకున్నామండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వచ్చేసి ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను ఇందులోకి. అలాగే నలగొట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇవి తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇవి కొంచెం దూరగా వేగనిద్దాం మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఇక్కడ ఇవి వేగేటప్పుడే ఇందులోకి పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి వేగిపోతాయి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే ఇందులోకి మునక్కాడలు కూడా వేసేస్తున్నానండి. నేను ఇక్కడ స్టవ్ని లో ఫ్లేమ్లోకి తిప్పి 5 నిమిషాల పాటు మూత పెడుతున్నాను. ఇక్కడ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి. ఇక్కడ ఉల్లిపాయలు అయితే పర్ఫెక్ట్గా వేగిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి ముందుగా టమాటో వేసేస్తున్నాను. టమాటో మనకి మెత్తగా వచ్చేస్తే ఇక్కడ మనకి కూర అనేది టేస్టీగా కూడా ఉంటుందండి బాగా. ఎందుకంటే ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనకి ముక్కలకు పడుతుంది, చామదుంప ముక్కలకు కూడా. టమాటో ఫ్లేవర్ ఎందులోకైనా సరే చాలా రుచిని పెంచుతుందండి మనకి. కొంచెం సాల్ట్ వేసాను, అలాగే కారం 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఈ దుంప ముక్కలను వేస్తున్నాను. ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మనకి ఎక్కువసేపు అయితే పట్టదు. కానీ ఈ ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టడం కోసం నేను ముందుగా వేసేసాను. ఇక్కడ నేను మూత పెడుతున్నానండి 2 నిమిషాల పాటు. చామదుంప ముక్కలకి కొంచెం ఉప్పు కారం బాగా పడుతుందన్నమాట. మూత తీసి చూస్తున్నాను చూడండి. టమాటా ముక్క మనకి తోలంతా విడిగా వచ్చేస్తుంది, అంటే ముక్క కంప్లీట్గా మెత్తగా అయిపోయినట్టే. చూడండి, ఇప్పుడు ఇందులోకి ఒక 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోకి పెట్టి బాగా మరగనివ్వాలి. మునక్కాడలు కూడా మనకి కంప్లీట్గా ఉడికిపోవాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే పడుతుంది ఇక్కడ మనకి. కానీ ఉడికేసరికి మనకి క్రీమీగా వచ్చేస్తుంది. చింతపండు కూడా కొంచెంసేపు తర్వాత ఈ బాగా మరిగిన తర్వాత వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి, పులుసుకు తగినట్టుగా. ఇప్పుడు మనం వేసిన వాటర్కి తగినట్టుగా కొంచెం ఇక్కడ కళ్ళుప్పును వేసుకున్నాను. సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మూత పెడుతున్నాను. మూత పెడితే తొందరగా మనకి మరిగటం స్టార్ట్ అయిపోతుంది. అంతేకాదు మునక్కాడ ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూస్తున్నాను చూడండి. కొంచెం క్రీమీగా వచ్చేసింది కదా వాటర్ మనం వేసిన దానికి. ఇప్పుడు నేనైతే ఇక్కడ
చింతపండు పేస్ట్ని కలుపుతున్నాను పులుపు కోసం. పులుపు ఉంటేనే చామదుంప కర్రీకి అనేది టేస్ట్ అనేది ఉంటుందండి. ఇది కంప్లీట్గా పులుసులాగా కాదు, అలాగని నేను చెప్పేది కర్రీ అంటేనే మనకి పులుపు టేస్ట్ ఉంటే కర్రీ కాదంటారు కదా, అందుకే ఇక్కడ నేను పులుసు కూర అని చెప్తున్నాను అనమాట. మనకి పట్టినంత వరకు ఇందులోకి చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి. నేనైతే ముందు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. ఇప్పుడు నేను అసలు టేస్ట్ కోసం అయితే ముందుగా ఇందులోకి పచ్చి కొబ్బరి పేస్ట్ని వేస్తున్నాను. పచ్చి కొబ్బరి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు వేసాను ఇందులోకి. ఇది వేయటం వల్లనే ఈ కర్రీకి రుచి అనేది పెరుగుతుందన్నమాట. చూడండి, పచ్చి కొబ్బరి కూడా వేయగానే ఉన్న పులుసు కూడా మనకి ఇంకా క్రీమీగా వచ్చేసింది. ఇలా ట్రై చేయండి. చామదుంప వద్దు అని అనరనమాట. ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుంది. లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను నేను. ఇంకా కొబ్బరి వేసిన తర్వాత స్టవ్ని ఇక్కడ ఒక 2 నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇలాగే. ఇక్కడ చూడండి, ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం దీంట్లో కొద్దిగా కొత్తిమీర తురుమునైతే కలుపుకున్నాను. చూడండి, ఇప్పుడు మనకి గ్రేవీ అనేది క్రీమీగా వచ్చేసింది. పులుసులాగా కాకుండా క్రీమీగా మనకి ఇక్కడ మనం చూస్తుంటే టమాటో కర్రీ లాగా కనిపిస్తుంది. చామదుంప ముక్కలు చూస్తే తప్ప ఇందులో ఇది చామదుంపల కర్రీ అని కూడా తెలియదు అనమాట. మరి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ చూడండి, చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంత క్రీమీగా మనకి ఈ కర్రీ అనేది ఎలా ఉంటుందనేది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా ఇవ్వగానే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.